హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. టాపిక్ నేమ్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్. దీన్ని తెలుగులో ఏమంటాము అంటే నిష్పత్తి మరియు అనుపాతాలు. దీనికి సంబంధించి ఆల్రెడీ గత ఎపిసోడ్స్లో మనము ఒక 5 పార్ట్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ 6 నుంచి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, దీంట్లో ఆల్రెడీ మనకు ప్రీవియస్గా నిష్పత్తి అంటే ఏంటి, విలోమ నిష్పత్తి అంటే ఏంటి, సింప్లిఫై చేసే విధానం ఏంటి, అనుపాతం అంటే ఏంటి, వాటి యొక్క రకాలు ఎలా ఉంటాయి, అనులోమానుపాతం అంటే ఏంటి, విలోమానుపాతం అంటే ఏంటి, వాటికి సంబంధించిన అప్లికేషన్లు ఎలా ఉంటాయి అనే అంశాలను మనం గ్రాడ్యువల్గా డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ఇక దీంట్లో మనం 6th పార్ట్లో భాగంగా మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. హియర్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఏంటా క్వశ్చన్ అండి, 3 సమాన ఘనపరిమాణం గల పాత్రల్లో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి అనేటువంటిది 4:1, 7:3 మరియు 8:7. ఈ 3 రకాల మిశ్రమాలను 1:2:3 నిష్పత్తిలో కలపగా ఏర్పడ్డ కొత్త మిశ్రమ ద్రావణంలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. ఒక 3 వెజల్స్ ఉన్నాయి, 3 పాత్రలు ఉన్నాయి. ఏ అనే పాత్ర అనుకోండి, బి అనుకోండి, సి అనుకోండి. ఈ ఏబిసి అనేటువంటి 3 పాత్రల్లో పాలకి నీళ్ళకి మధ్య నిష్పత్తి వాడే ఇచ్చాడు. ఏమన్నాడు, 4:1, 7:3, 8:7. అయితే ఈ 3 రకాల మిశ్రమాలు పూర్తి కలపట్లేదు. ఏ పాత్ర, బి పాత్ర, సి పాత్ర, ఈ 3 రకాల మిశ్రమాలను పూర్తిగా కలపడం లేదు. ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ 3 రకాల మిశ్రమాలను 1:2:3 నిష్పత్తిలో మాత్రమే కలుపుతున్నాం. అలా కలపడం ద్వారా ఏర్పడేటువంటి కొత్త మిశ్రమ ద్రావణంలో పాలకు మరియు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. సో మీకు అర్థమైంది కదండి, ఏ నిష్పత్తులు యాడ్ చేస్తున్నాం, 1:2:3నే. అంటే మొదటి పాత్రలో నుంచి ఒక భాగం మిశ్రమాన్ని, రెండవ పాత్రలో నుంచి ఒక 2 భాగాల మిశ్రమాన్ని, మూడో పాత్రలో నుంచి ఒక 3 భాగాల మిశ్రమాన్ని తీసుకొని కలుపుతున్నాం. ఇలా కలపడం ద్వారా ఏర్పడేటువంటి కొత్త మిశ్రమ ద్రావణంలో పాలకు మరియు నీళ్లకు మధ్య నిష్పత్తి అనేటువంటిది ఎంతో కనుగొనండి అంటున్నాడు. సో కాబట్టి ఒకసారి మాట్లాడదాం ఆ చేసే విధానం ఏంటో. మొదటి పాత్రలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి 4:1 అండి. రెండవ పాత్రలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి 7:3. మూడవ పాత్రలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి 8:7. 4:1, 7:3, 8:7. సో ఈ 3 రకాల మిశ్రమాలను ఎలా కలుపుతున్నారు, 1:2:3. దానికన్నా ముందుగా ఏం చేద్దాము అంటే, ఇదొక 5 భాగాలు, ఇదొక 10 భాగాలు, ఒక 15 భాగాలు. 5, 10, 15. ఓకేనా, 5 భాగాలు, 10 భాగాలు, 15 భాగాలు. ఇవన్నీ సమానంగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా? వేరువేరుగా ఉన్నాయి. అసలు మరి పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు కలపాలంటే అవన్నీ ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. సమానం చేద్దాం. ఎలా సమానం చేయాలి అంటే 5, 10, 15ల యొక్క కసాగు ఎంతకు సమానం అండి, 30కి సమానం కదా. 5, 10, 15ల యొక్క కసాగు అనేటువంటిది 30కి సమానం. 5, 10, 15ల యొక్క కసాగు అనేది 30కి సమానం. కాబట్టి ఆ 30ని బేస్ చేసుకొని ఆన్సర్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ 5 పార్ట్సే ఉంది కదా, 5 పార్ట్సే ఉంది. మరి 30 రావాలి అంటే ఇంటూ 6. 10 పార్ట్స్ ఉంది, 30 రావాలి అంటే ఇంటూ 3. 15 పార్ట్స్ ఉంది, 30 రావాలి అంటే ఇంటూ 2. ఏమొస్తుంది ఇప్పుడు, 24:6. ఈ వాల్యూ వచ్చేసి 21:9. ఇక్కడ ఈ వాల్యూ వచ్చి 16:14. ఓకే, ఈ నిష్పత్తులు అవన్నీ ఏం చేశారు, కలిపారు. ఇలా కలిపిన తర్వాత క్వశ్చన్ ఇవన్నీ మరి ఇప్పుడు 24 + 21 + 16, లేదా ఈ 6 + 9 + 14, ఇలా పాలకి పాలు, నీళ్ళకి నీళ్ళకి మనం కలిపితే అప్పుడు వచ్చేది ఏంటి అంటే మనం పూర్తిగా కలిపినట్టు. మరి ఈ 3 రకాల మిశ్రమాలను పూర్తి కలుపుతున్నామా, ఈ 3 రకాల మిశ్రమాలను మనం పూర్తిగా కలపడం లేదు. ఈ 3 రకాల మిశ్రమాలు ఏం చేస్తున్నాం, జస్ట్ ఓన్లీ 1:2:3 నిష్పత్తులు మాత్రమే యాడ్ చేస్తున్నాం. 1:2:3 నిష్పత్తులు మాత్రమే వాటిని కలపడం జరుగుతుంది. కాబట్టి మొదటి పాత్రలో ఒక భాగం సొల్యూషన్ మాత్రమే తీసుకుంటున్నాం. ఏమొస్తుంది అప్పుడు, 24:6 వస్తుంది. రెండో దాంట్లో ఇది ఏమవుతుంది, 42:18. ఇదేమవుతుంది, 48:42. ఓకేనా, 48:42. ఇవన్నీ క్లబ్ చేయండి. ఇవన్నీ క్లబ్ చేస్తే ఆ వచ్చే వాల్యూ అంటే సమానంగా ఉందా లేదా మీరు వెరిఫై చేయండి. ఇక్కడ మొదటి పాత్ర ఏం చేస్తున్నాం, ఒక భాగం సొల్యూషన్. రెండో పాత్రలో సమానంగా ఉండాల్సిన పని లేదు, ఇక్కడ సమానంగా ఉండాలి. 24 + 6 ఎంత, 30. 21 + 9 ఎంత, 30. 16 + 14 ఎంత, 30.
ఇంకో ఇక్కడ అన్నీ సమానంగా ఉండాలి, ఇక్కడ అవన్నీ సమానంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ నిష్పత్తిలో కలుపుతున్నాడు, అవన్నీ క్లబ్ చేయగా మనకు వచ్చేది ఆన్సర్. చెప్పండి ఇక 20 ఇది 8 అవుతుంది. 8 + 8 అంటే ఆ వాల్యూ వచ్చేసి 16. ఓకేనా, 16. సో నెక్స్ట్ 10 అంటే 11, 116. ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి 18 అంటే ఇది 60 అయింది. 60 + 6 ఎంత, 66. దేర్ఫోర్ ఆ 3 రకాల మిశ్రమాలను 1:2:3 నిష్పత్తిలో కలిపితే కొత్తగా ఏర్పడే మిశ్రమ ద్రావణంలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి ఏమవుతుంది మరి అంటే 116:66. దాన్ని ఇంకా మనం కట్ చేయొచ్చు కదా, సెకండ్ టేబుల్తో కట్ చేస్తే 3తో క్యాన్సిల్ అవుతుందా, 3తో అవ్వదు. సో 7తో 2తో అవుతుంది. 2 5లో, 2 8లో, 2 33 66. సో కాబట్టి ఏంటంటే ఫైనల్ ఆన్సర్ ఆ 2 రకాల మిశ్రమాలలో ఉన్న 3 రకాల మిశ్రమాలను మనం 1:2:3 నిష్పత్తిలో కలిపినప్పుడు ఏర్పడ్డ కొత్త మిశ్రమ ద్రావణంలో పాలకు మరియు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎలా ఉంటుందంటే 58:33గా ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ మోడల్. ఓకే, మనం గ్రాడ్యువల్గా అంటే ఒక మోడల్ నేర్చుకుంటప్పుడు మనం గ్రాడ్యువల్గా ఫస్ట్ బేసిక్ అంశాలు నేర్చుకుంటున్నాం, తర్వాత కొంత మోడరేట్గా ఉన్న అంశాలు నేర్చుకుంటున్నాం, తర్వాత కొంత అడ్వాన్స్డ్ వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ దిస్ వన్. అబ్జర్వ్ దిస్ మోడల్. A, B అనేటువంటి పాత్రల్లో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి వరుసగా 3:5, 6:1. ఈ 2 రకాల మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలిపినా కొత్తగా ఏర్పడే మిశ్రమ ద్రావణంలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి సమానంగా ఉంటుంది అంటుండే, సమాన నిష్పత్తిలో ఉంటుంది అంటుండు. సమానంగా ఉండాలంటే ఎలా ఉండాలండి, 1:1గా ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఏ అనే పాత్ర ఉంది, బి అనే పాత్ర ఉంది. ఏ అనే పాత్రలో పాలున్నాయి, నీళ్లున్నాయి. బి అనే పాత్రలో పాలున్నాయి, నీళ్లున్నాయి. ఈ 2 రకాల మిశ్రమాలను నేను ఏ నిష్పత్తిలో తీసుకొని కలిపితే అప్పుడు కొత్తగా ఏర్పడే మిశ్రమ ద్రావణంలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి అనేటువంటిది మరి 1:1గా ఉంటుంది అంటుండు. అప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే ఇగో ఈ క్వశ్చన్ మీనింగ్ మీకు అర్థమవుతా చేయగలరండి. ఇప్పుడు పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి 58:33గా ఉండాలి అంటే వాటిని ఏ నిష్పత్తిలో కలపాలి, 1:2:3 నిష్పత్తిలో కలపాలి. అది ప్రీవియస్ క్వశ్చన్లో. ఓకేనా, మరి ఇప్పుడు ఈ క్వశ్చన్లో మరి నిష్పత్తి ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. నిష్పత్తి సమానంగా ఉండడం కోసం మరి వాటిని ఏ నిష్పత్తిలో కలపాలి అడుగుతుండు. వాటిని ఏ నిష్పత్తిలో కలపాలి అని చెప్పి అడుగుతున్నాడు. చూద్దాం. ఏ, బి అనే పాత్రలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి 3:5. వాడు ఇచ్చిన మొదటి నిష్పత్తి వచ్చేసి ఎంతకు సమానం అండి, 3:5కి సమానం. రెండవ నిష్పత్తి ఎంత అండి, 6:1కి సమానం. ఇప్పుడు చెప్పండి ఈ రెండు నిష్పత్తులని ఎలా కలపాలి అన్నాడు. ఎలా కలిపితే మనకి పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి సమానంగా ఉంటుంది అన్నాడు. సమానంగా ఉండాలంటే ఎలా ఉండాలి, 1:1గా ఉండాలి. ఓకేనా, ఇది మొదటి వెజల్, ఇది రెండో వెజల్. ఇందులో నుంచి ఎన్ని భాగాలు తీసుకుంటే అప్పుడు ఏర్పడ్డ కొత్త మిశ్రమ ద్రావణంలో సగం పాలు మరియు సగం నీళ్ళు ఉంటాయి అంటుండు. అది క్వశ్చన్. సగం పాలు మరియు సగం నీళ్ళు ఉంటాయి అంటుండు. అది దానికి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు చూడండి 3:5 ఉంది, 6:1 ఉంది, 1:1 ఉంది. సింపుల్గా ఏం చేయబోతున్నాం, ఇదొక 2 భాగాలు, ఇదొక 7 భాగాలు, ఇదొక 3 + 5 అంటే 8 పార్ట్స్. అది సమానంగా ఉందా, వేరువేరుగా ఉందా, వేరువేరుగా ఉంది. మరి కలపాలంటే అన్నీ ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. సో ఈ 2 భాగాలు 7 భాగాలు + 8 భాగాలు మొత్తం ఎంత అంటే మొత్తం అంటే మీనింగ్ వాటి యొక్క ఎల్సిఎం ఎంత, 7, 8 అంటే 56 కదా. 7 ఒక కామన్ ఉందంటే 56. 8 ఉంది, దేంతో గుణిస్తున్నా, 7తో గుణిస్తున్నా. 7 ఉంది, దేంతో గుణిస్తున్నా, 8తో గుణిస్తున్నా. 2 ఉంది, దేంతో గుణిస్తున్నా, 2 ఉంది కాబట్టి 23తో గుణిస్తున్నా. 23ఏనా, సరే అబ్జర్వ్ చేయండి. 8 అంటే 56, ఇక్కడ కూడా ఎంత 56. మరి ఆన్సర్ 56 రావాలి అంటే ఈ మొత్తాన్ని దేంతో గుణించాలండి, 28తో గుణించాలి కదా, 28తో గుణించాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఇంటెన్షన్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే వచ్చేదే ఆన్సర్. సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్. ఏంటి వాల్యూ 21:35. ఇక్కడ ఎంత 8 6 48, 48:8. ఇక్కడ నెక్స్ట్ ఎంత 28:28. ఒకసారి అబ్జర్వ్ చేయండి డేటా మొత్తం. 21 + 35 ఎంత 56. 48 + 8 ఎంత 56. 28 + 28 ఎంత 56. సో ఆ నిష్పత్తులను ఏం చేయాలి, పాలు మరియు నీళ్లు
మనం ఇప్పుడు ఈ సమానంగా మారిపోయింది డాటా. మరి క్వశ్చన్ ఏంటిది? ఏ నిష్పత్తుల కలపాలి అన్నాడు. ఏ నిష్పత్తుల కలపాలి అన్నప్పుడు మీరు డాటాని పాల పరంగా వెళ్ళినా పర్లేదు, నీళ్ళ పరంగా వెళ్ళినా పర్లేదు. ఎలా వెళ్ళినా ఆన్సర్ సేమ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ముందుగా పాలు తీసుకోండి. మొదటి దాంట్లో 21 పార్ట్స్, రెండో దాంట్లో 48 పార్ట్స్, కానీ నాకు కావాల్సిన దాంట్లో 28 పార్ట్స్. ఇలా చేసే ఈ మెథడ్ పేరు ఏం పేరంటే మిక్చర్ అలిగేషన్ మెథడ్ అంటాం. మిక్చర్ అండ్ అలిగేషన్ రూల్. సో 21 ఉంది, 28 ఉంది, డిఫరెన్స్ ఎంత? 7. 48 ఉంది, 28 ఉంది, డిఫరెన్స్ ఎంత? 20. దేర్ఫోర్ ఏ నిష్పత్తులు కలపాలి? 20:7. అంటే మొదటి పాత్రలోనేమో ఒక 20 భాగాల సొల్యూషన్ని, రెండో పాత్రలో ఒక 7 భాగాల సొల్యూషన్ తీసుకొని కలిపితే అప్పుడు కొత్తగా ఏర్పడే మిశ్రమ ద్రావణంలో పాలకు మరియు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటుంది. దిస్ ఈజ్ ది ప్రొసీజర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థమైందా? ఇప్పుడు ఈ క్వశ్చన్లో మరి పాల పరంగా కాకుండా ఒకవేళ కనుక మనం నీళ్ళ పరంగా వెళ్తే ఏమైనా మార్పు ఉంటుందా అంటే ఏ మార్పు ఉండదండి. పాల పరంగా వెళ్ళినా నీళ్ళ పరంగా వెళ్ళినా ఎలా వెళ్ళినా సేమ్ అండి. ఎలా చెప్పగలుగుతున్నాం? మీరు అసలు నీళ్ళ పరంగా వెళ్ళండి. నీళ్ళ పరంగా వెళ్తే రఫ్గా వేస్తాం చూడండి. 35 ఉంది, 8 ఉంది, 28 ఉంది. రఫ్గా చేస్తున్నా అబ్జర్వ్ చేయండి. సో 35 ఉంది, ఇటువైపు 8 ఉంది, 28 ఉంది. ఈ డిఫరెన్స్ ఎంత? 20. ఈ డిఫరెన్స్ ఎంత? ఈ వాల్యూ వచ్చేసి 7. డైరెక్ట్ వచ్చేసింది కదా, 20:7. ఐ హోప్ యూ అండర్స్టూడ్. 20:7. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ అదే మోడల్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎల్ కామా ఎం అనేటువంటి రెండు పాత్రల్లో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి వరుసగా 3:1 మరియు 5:3. ఈ రెండు రకాల మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలిపినా ఏర్పడే కొత్త మిశ్రమ ద్రావణంలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి 2:1గా ఉండును. ఇంతకుముందు క్వశ్చన్ దీనికి తేడా ఏంటి అంటే ఇక్కడ పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి సమానంగా అన్నాడు, కానీ ఇక్కడేమంటుండు పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి అనేటువంటిది మరి 2:1గా ఉండాలి. అంటే మొదటి ద్రావణంలో ఎంత తీసుకోవాలి, రెండవ ద్రావణంలో మొత్తం ఎంత తీసుకోవాలని అడుగుతుండు. దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ. ఎల్ అనే పాత్రలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంత అండి? 3:1. ఎం అనే పాత్రలో ఎంత అండి? ఎం అనే పాత్రలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంత? 5:3. ఈ రెండు రకాల మిశ్రమాలను మనం ఏ నిష్పత్తిలో కలిపితే అప్పుడు కొత్తగా ఏర్పడే మిశ్రమ ద్రావణంలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి అనేటువంటిది 2:1గా మారుతుంది అంటుండు. ఇది మొత్తం 4 భాగాలు కదా. ఇది మొత్తం ఎన్ని భాగాలు? 4. ఎన్ని భాగాలు? 8. ఎన్ని భాగాలు? 3. రఫ్గా చూడండి. 4 భాగాలు, 8 భాగాలు, 3 భాగాలు. 4 చేత, 8 చేత మరియు 3 చేత నిశేషంగా భాగించబడి ఒక నెంబర్ తీసుకోండి. ఏమని తీసుకోవచ్చు? 24. 24 ఈజ్ డివిజబుల్ బై 4, 8 అండ్ 3. సో కాబట్టి మొత్తం మీద ఎల్సిఎం ఎంత వచ్చింది? 24 వచ్చింది. 24 రావాలంటే ఆ మొత్తాన్ని దేంతో గుణించాలి? 6తో గుణించాలి. ఇక్కడ 8 ఉంది, దేంతో గుణించాలి? 3. ఇక్కడ 3 ఉంది, దేంతో గుణించాలి? 8తో. ఏమొస్తుంది ఆన్సరు? ఈ వాల్యూ వచ్చేసి 18:6. మరి ఈ వాల్యూ ఎంత? 15:9. మరి ఈ వాల్యూ ఎంత? 16:8. 18:6, 15:9, 16:8. అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే 24 పార్ట్స్ ఉంది. ఓకే. మరి క్వశ్చన్కి ఆన్సర్ రావాలి అంటే మీరు పాల పరంగా వెళ్ళినా పర్లేదు, నీళ్ళ పరంగా వెళ్ళినా పర్లేదు. ఎలా వెళ్ళినా క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. పాల పరంగా వెళ్తే ఇటువైపు 18 భాగాలు ఉంటే ఇటువైపు 15 భాగాలు ఉన్నాయి, కానీ ఓవరాల్గా ఎంత ఉంది? 16 భాగాలు ఉంది. 18, 15, 16 మీన్ వాల్యూ. సో ఇక్కడ ఈ మెథడ్ ఇలా చేసేటువంటి ఈ మెథడ్ పేరు ఏం పేరంటే మిక్చర్ ఎలిగేషన్ రూల్ అంటాం. ఎలిగేషన్ రూల్. 18 భాగాలు, 16 భాగాలు. ఆ డిఫరెన్స్ ఎంత? 2 భాగాలు. 16 భాగాలు, 15 భాగాలు. తేడా ఎంత? 1 భాగం. దేర్ఫోర్ ఏ నిష్పత్తులు కలపాలి? 1:2 నిష్పత్తిలో కనుక కలిపితే అప్పుడు కొత్తగా ఏర్పడ్డ మిశ్రమ ద్రావణంలో పాలకు మరియు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎలా మారుతుంది అంటే సింపుల్గా 2:1గా మారుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది చేసేటువంటి విధానం. నౌ మీరు ఇది స్టెప్ బై స్టెప్ గమనించండి. స్టార్టింగ్లో 2 పాత్రలే అన్నాడు. ఆ తర్వాత 3 పాత్రలు అన్నాడు. ఆ తర్వాత సమానంగా కలపాలి అన్నాడు. ఆ తర్వాత వేరువేరుగా కలపాలి అన్నాడు. అంటే కలిపేటువంటి పరిమాణం ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో 1:2:3 అన్నాడు. సో అట్లా డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ స్లోగా నేర్చుకుంటూ వెళ్తున్నాం. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో అబ్జర్వ్ క్వశ్చన్ ఏంటో,
5,8,15 యొక్క చతుర్థ అనుపాతం ఎంతో కనుగొనండి అన్నాడు. చతుర్థ అనుపాతానికి ఉన్న మరొక పేరు ఏం పేరంటే 4వ అనుపాతం అంటాం. చతుర్థ అనుపాతం అన్న 4వ అనుపాతం అన్న సేమ్ మీనింగ్ అండి. మీకు నేను చెప్పాను అనుపాతాలు మొత్తం 4 రకాలు ఉంటాయి. అనుపాతాలు మొత్తం ఎన్ని రకాలు? 4 రకాలు. ఎలా అది? చతుర్థానుపాతం, చతుర్థానుపాతం, తృతీయానుపాతం, ద్వితీయానుపాతం, చివరగా ప్రథమానుపాతం అంటాం. ఇలా మనకి మొత్తం మీద ఎన్ని రకాలు ఉంటాయి? అనుపాతాలు 4 రకాలు ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో చతుర్థ అనుపాతం ఎంతో కనుగొనండి అన్నాడు. చతుర్థ అనుపాతం ఎంతో కనుగొనాలి అంటే ముందుగా ఏ వాల్యూ వచ్చేసేమో 5, బి వాల్యూ వచ్చేసేమో 8, సి వాల్యూ వచ్చేసేమో 15. ఏనేమో 5, బినేమో 8, సినేమో 15. మరి క్వశ్చన్లో అడిగింది డి వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. డి వాల్యూ ఎంతో కనుగొని చతుర్థానుపాతమే కదా. చతుర్థానుపాతం అంటే మీనింగ్ ఏంటిది? ఏ వాల్యూ కనుక్కోవాలి? డి వాల్యూ. డికి మనకున్న ఫార్ములా ఏంటిది? బీసీ/ఏ కదా. చతుర్థానుపాతం డి ఈజ్ ఈక్వల్ టు బీసీ/ఏ. బి అంటే ఎంత? 8, సి అంటే ఎంత? 15, బై ఏ అంటే ఎంత? 5. సో 8 × 15/5. 8 × 15/5. 5 1s 5 3s. 8 × 3 అంటే ఎంత వచ్చిందండి? 8 × 3 అంటే 24 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 24 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ అబ్జర్వ్ దిస్ వన్. 500, 70, 69 యొక్క చతుర్థ అనుపాతం విలువ అనేటువంటిది ఏ పూర్ణాంకం b/c అయితే a + b+c వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. వాడు ఇచ్చిన వాల్యూస్ ఏంటి? 500, మరొక వాల్యూ వచ్చేసి 70 కదా. 500, 70 మరియు నెక్స్ట్ ఏంటంటే 69. వాటి యొక్క చతుర్థ అనుపాతం విలువ ఎంతకు సమానమట? a b/cకి సమానమట. చతుర్థ అనుపాతం విలువ a b/cకి సమానమట. మరి ఏం అడిగిండండి? a + b+c వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. a + b+c వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. సో కాబట్టి సింపుల్గా ఏం చేయబోతున్నామంటే 500, 70, 69 వాడు ఏ ఆర్డర్లో ఇచ్చిండో అదే ఆర్డర్ తీసుకోండి. ఏ వాల్యూ వచ్చేసేమో 500, బి వాల్యూ వచ్చేసేమో 70, చివరగా సి వాల్యూ వచ్చేసేమో 69. చతుర్థానుపాతం డికి మనకున్న ఫార్ములా ఏంటిది? చతుర్థానుపాతం డి ఈజ్ ఈక్వల్ టు బీసీ/ఏ. మరి బి వాల్యూ ఎంత? 70, సి వాల్యూ ఎంత? 69, బై ఏ వాల్యూ ఎంత? 500. సో దీన్ని ఏమన్నామంటే బీసీ/ఏ అన్నాం. బీసీ/ఏ కట్ చేయండి, వచ్చేది ఆన్సర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక 0కి ఒక 0 క్యాన్సల్ అయిపోయింది. 69ని 7 తోటి గుణించాలి. 69ని 7తో గుణిస్తే 7 9s ఎంత? 63, 7 6s ఎంత? 42, 42 + 6 ఎంత? 48, 483 ఎంత? 50. సో 483ని దేంతో డివైడ్ చేయాలి? 50తో డివైడ్ చేయాలి. ఓకే. 5 9లో ఎంత? 45. ఎంత మిగిలింది? 33 మిగిలింది. దాన్ని సింపుల్గా ఏం రాయబోతున్నాం? 933/50. ఈ 933/50ని ఆ ఇచ్చిన వాల్యూస్ యొక్క చతుర్థ అనుపాతం. ఇది ఏ ఫామ్లో ఉంది? a b/c ఫామ్లో ఉంది. ఏ ప్లేస్లో ఎంత ఉంది? 9, బి ప్లేస్లో ఎంత ఉంది? 33, సి ప్లేస్లో ఎంత ఉంది? 50. క్వశ్చన్లో వాడు ఏం కనిపెట్టమన్నాడు? a + b+c వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? 9 + 33 + 50. అవన్నీ క్లబ్ చేస్తే వచ్చేదే ఆన్సర్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ దెన్? 83 + 9 అంటే 92. 92 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 92 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది కూడా గతంలో ఒక పోటీ పరీక్షలో అడిగినటువంటి క్వశ్చన్. a b/c రూపంలో ఉంటుందట. ఏంటది? చతుర్థ అనుపాతం. మరి ఆ a b/c కనుక్కుంటే ఏమొచ్చింది? మనకి ఫైనల్గా 933/50 వచ్చింది. ఏ వాల్యూనేమో 9, బి వాల్యూ ఏమో 33, సి వాల్యూ ఏమో 50. మరి క్వశ్చన్లో అడిగింది a b/c ఫామ్ కాదు, a + b+c వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. హెన్స్ 92 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేయండి. 18, 8 యొక్క తృతీయ అనుపాతం విలువ ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 18, 16. 18, 8 తృతీయ అనుపాతం ఎంతో కనుగొనండి అన్నాడు. తృతీయ అనుపాతం అంటే ఏంటంటాం మనం? తృతీయ అనుపాతం అని చెప్పి దేనివ్వండి? సి అని అంటాం. మరి సికి మనకున్న ఫార్ములా ఏంటండి? b² / a. ఓకేనా.
తృతీయ అనుపాతము అని చెప్పి సిని అంటాం. సికి ఉన్న ఫార్ములా ఏంటి అంటే b²/a. సో b²/a అంటే b² అంటే 8 × 8. 8 b² అంటే స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉంది? స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. వాడు ఏ ఆర్డర్లో ఇచ్చాడో అదే ఆర్డర్ ఫాలో కావాలి మనం. అదే ఆర్డర్ ఫాలో కావాలి. కాబట్టి ఇది ఏంటండి? ఏ వాల్యూ 18. మరి బి వాల్యూ ఎంత? బి వాల్యూ వచ్చేసి 8కి ఈక్వల్. వాడు క్వశ్చన్లో ఏ ఆర్డర్లో అయితే ఇచ్చాడో అదే ఆర్డర్లో మనం ఫాలో కావాల్సి ఉంటుంది. సో b² అంటే 8². 8² వాల్యూ ఎంత? 64/a. ఏ వాల్యూ ఎంత? 18. 64/18 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దీన్నే ఇంకా మనం సింప్లిఫై చేసుకోవచ్చు అండి. 9తో క్యాన్సిల్ అవుతుందా? 9 2s 18. సో 9తో 64 క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి 3తో ఏ అవకాశం లేదు, ఓన్లీ 2తో మాత్రమే అవుతుంది. యువర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 32/9 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వాటి యొక్క తృతీయ అనుపాతం అనేటువంటిది ఎంతకు సమానం అండి? తృతీయ అనుపాతం అనేటువంటిది సింపుల్గా b²/aకి సమానం. మీకు ఐడియా ఉంది కదా తృతీయ అనుపాతం దేని అంటాం? a:b = b:c అయింది అనుకోండి. a:b = b:c అయితే ఇగో ఈ చివరిలో ఉన్న సిని ఏమంటామంటే తృతీయ అనుపాతం అంటాం. ఆ సికి ఫార్ములా ఏం రాసాం? b²/a అని రాసాం. b²/a. b² అంటే b² వాల్యూ వచ్చేసి ఇక్కడ 8 × 8. 8 × 8 ఎంత? 64/a అంటే 18. సో సింపుల్గా కట్ చేశాను. 32/9 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఒకసారి. 4:9. మీరు వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి ఒకసారి క్వశ్చన్ జాగ్రత్త చదువుకోండి. ఆ తర్వాత ఆన్సర్ ఓన్గా మీరు చేయగలరా ట్రై చేయండి. 4:9 నిష్పత్తి యొక్క వర్గ నిష్పత్తి మరియు వర్గమూల నిష్పత్తుల యొక్క సంయుక్త నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. 4:9 నిష్పత్తి యొక్క వర్గ నిష్పత్తి, వర్గమూల నిష్పత్తుల యొక్క సంయుక్త నిష్పత్తి. ఈ సంయుక్త నిష్పత్తికి ఉన్న మరొక పేరు బహుళ నిష్పత్తి అంటాం. బహుళ నిష్పత్తి అన్నా సంయుక్త నిష్పత్తి అన్నా సేమ్. ఇంగ్లీష్లో అయితే కాంపౌండ్ రేషియో అంటాం. మరి కనుక్కునే విధానం ఏంటండి? సో బహుళ నిష్పత్తి అంటే ఎలా వస్తుంది? ఇచ్చినటువంటి 2 లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తులలో పూర్వపదాల యొక్క లబ్ధానికి మరియు పరపదాల యొక్క లబ్ధానికి మధ్య నిష్పత్తి. వాడు ఇచ్చిన మొదటి నిష్పత్తి ఎంత? 4:9. 4:9. సో ఈ నిష్పత్తి యొక్క ముందుగా ఏం చేద్దాం? వర్గ నిష్పత్తి కనుక్కుందాం. ఈ నిష్పత్తి యొక్క వర్గ నిష్పత్తి అంటే 4² 9². అంటే ఏమొచ్చింది? 16:81. 16:81. అదేవిధంగా వర్గమూల నిష్పత్తి అన్నాడు. వర్గమూల నిష్పత్తి అంటే √4 √9. ఏమొస్తుంది? 2:3. మొదటిదేమో వర్గ నిష్పత్తి, రెండోదేమో వర్గమూల నిష్పత్తి. ఈ వర్గ నిష్పత్తి మరియు వర్గమూల నిష్పత్తుల యొక్క సంయుక్త నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. సంయుక్త నిష్పత్తి కావాలి అంటే అంతే, మనం ఏం కావాలి? సింపుల్గా పూర్వపదాల యొక్క లబ్ధం, పరపదాల యొక్క లబ్ధం సమానంగా ఉండాలి. అంటే 16 × 2 ఇది వచ్చేసి పూర్వపదాల యొక్క లబ్ధం. పూర్వపదాల యొక్క లబ్ధానికి మరియు అదేవిధంగా పరపదాల యొక్క లబ్ధానికి మధ్య నిష్పత్తి 81 ఏం కావాలి? 3 కావాలి. 16 × 2 81 × 3. ఇది మనకి ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతే కట్ చేయండి. అలా చేయడం ద్వారా వచ్చేదే ఆన్సర్. ఇక్కడ 2 ఉంది, 2తో క్యాన్సిల్ అవ్వవు. ఇక్కడ 4 ఉంది, 4తో క్యాన్సిల్ అవ్వవు. ఇవి దేంట్లో కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి మీ ఫైనల్ ఆన్సర్ ఎంత? 32:243. 32:243 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ మీనింగ్ అర్థమైంది కాండి. ఇచ్చిన నిష్పత్తి యొక్క వర్గ నిష్పత్తి మరియు వర్గమూల నిష్పత్తుల యొక్క సంయుక్త నిష్పత్తి. సో అది ఆన్సర్. 16:2 81 × 3. 32:243 is the answer for this question. Now let's see the next question. C. చూడండి ఒకసారి. a + b = b + c = c + a is equal to 4:5:6. అయితే క్వశ్చన్లు ఏమడిగాడు? a b c వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. మీకు స్టార్టింగ్లో ఈ ఎపిసోడ్లో చెప్పిన సందర్భంలో, బహుశా దీంట్లో అనుకుంటా నా ప్రీవియస్ ఎపిసోడ్లో ఏమన్నాడు? బ్యాలెన్సింగ్ రూల్ని బేస్ చేసుకొని క్వశ్చన్లు చేసే సందర్భంలో ఇటువంటి మోడల్ మనకు రిపీట్ అయింది. బహుశా సెకండ్ ఎపిసోడ్
అక్కడ A+B B+C C+A = 6:7:8 మరియు A+B+C = 14. అయితే C వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. అక్కడ C వాల్యూ ఫైండ్ చేసాం. అక్కడ C వాల్యూ ఇప్పుడు ఈ క్వశ్చన్తో కంపేర్ చేస్తే కొంత లెందీ కాన్సెప్ట్. ఇది ఇంకా దాని షార్ట్ ఫామ్ ఉంటుంది. ఇప్పుడు A+B ఉంది, B+C ఉంది, C+A ఉంది. వాటి నిష్పత్తి ఏముంది? 4:5:6 ఉంది. అంటే A+Bనేమో 4 పార్ట్స్, B+Cనేమో 5 పార్ట్స్, C+Aనేమో 6 పార్ట్స్. సో మరి క్వశ్చన్లో అడిగింది ఏంటిది? A:B:C వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. ముందుగా ఏ రావాలి. ఏ రావాలి అంటే అక్కడ ఏం చెప్పాను మీకు? ఏ ఉన్న పదాలన్నీ కలపండి, ఏ లేని పదాలు తీసేయండి. ఇందులో ఏ ఉంది, ఇందులో ఏ ఉంది. అంటే ఏ ఉన్న పదాలని కలపండి. ఏమొస్తుంది? 4 + 6 - 5. ఏ ఉన్న పదాలన్నీ కలిపి ఏ లేని పదాలు తీసేయండి. ఫైనల్గా ఏమొచ్చింది ఆన్సర్? 5. అదేవిధంగా బి రావాలనుకోండి. మరి బి రావాలి అంటే బి ఉన్న పదాలన్నీ కలపండి, బి లేని పదాలు తీసేయండి. ఇగో బి ఉంది, బి ఉంది. కాబట్టి ఏం రాస్తాం? 4 + 5 మైనస్ ఎంత? 6. 4 + 5 వాల్యూ ఎంత? 9. 9 - 6 వాల్యూ ఎంత? 3. 9 - 6 వాల్యూ 3. ఇది బి వాల్యూ. నెక్స్ట్ సి రావాలి. సి రావాలి అంటే యాజ్ యూజువల్గా సి ఉన్న పదాలన్నీ కలపండి, సి లేని పదాలు తీసేయండి. ఇగో ఇందులో సి ఉంది, ఇందులో సి ఉంది. కాబట్టి ఏమొస్తుందండి? 4 సి ఉన్న పదాలన్నీ కలపాలి కదా. సి ఉన్న పదాలన్నీ కలిపి సి లేని పదాలు తీసేయాలి. సో ఇందులో సి ఉంది, ఇందులో సి ఉంది. 4ని 5ని కలిపాను. ఏం తీసేయాలి మరి? 6ని. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. బి రావాలంటే బి ఉన్న పదాలని కలపాలి. బి ఉన్న పదాలన్నీ కలిపాను. అంటే 4 + 5 కలిపాను, 6 తీసేస్తున్నాను. మరి సి రావాలంటే సి ఉన్న పదాలని కలపాలి. 5 + 6 కదా. సి ఉన్న పదాలన్నీ కలపాలి. అంటే మీనింగ్ ఏంటి? 5 + 6 సి లేని పదాలు తీసేస్తున్నా. సి లేని పదాలు తీసేస్తున్నాను. 5 + 6 ఎంత? 11. 11 - 4 ఎంత? 7. ఫైనల్గా క్వశ్చన్లో అడిగింది A:B:C వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 4:5:6 ఈజ్ ద దిస్ వన్ కదా. స్మాల్ కరెక్షన్. 5:3:7 కదా. సో అక్కడ 5:3:7 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఇది ఆల్రెడీ మనం చేసాం ఇంతకుముందు, కానీ పూర్తి క్వశ్చన్ కాకుండా ఇండైరెక్ట్గా వేరే వాల్యూస్ తీసుకొని చేసాం. అక్కడ ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ చేసాం. A+B+C = 14 అయితే అని చేసాం. ఇక్కడ ఆ పరిస్థితి ఏమీ అవసరం లేదు. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్. సో ఇది దీనికి సంబంధించండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో దీంట్లో కూడా ఏం చేసాం, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. సంయుక్త నిష్పత్తి అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. నిష్పత్తులో ఏవైతే రకాలు ఉన్నాయో బహుళ నిష్పత్తుల రకాల పరంగా మనం వెళ్ళినప్పుడు బహుళ నిష్పత్తి కాన్సెప్టు, దాంతోపాటుగా వర్గ నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి, ఘన నిష్పత్తి, ఘనమూల నిష్పత్తి అనే అంశాలు చూసాం. దాంతోపాటుగా దీంట్లో నేర్చుకున్న మరొక అంశం ఏంటి అంటే ఈ చతుర్థ అనుపాతాల రకాలపైన కొన్ని క్వశ్చన్స్ చేసాం. ఓకే, అనుపాతాల రకాలపైన కొన్ని బ్యూటిఫుల్ క్వశ్చన్స్ కూడా చేయడం జరిగింది. చివరగా ఈ మోడల్, దీనికి సంబంధించిన మోడల్ కూడా మనం సింపుల్గా నేర్చుకోవడం జరిగింది. అయితే కొన్ని సందర్భాలలో దీనికి సంబంధించి కొంత ఎక్స్టెన్షన్ డిఫరెంట్గా ఇస్తుంటాడు. ఏ విధంగా అంటే ఇప్పుడు దీంట్లో 3 పదాలు ఉన్నాయి కదా. ఈ 3 పదాలు ఇదే 3 పదాలు ఇస్తూ ప్రతి టర్ములో 3 నెంబర్స్ ఇస్తాడు. అంటే A+B - C, B+C - A, C+A - B అట్లా ఇస్తూ ఉంటాడు. దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.